హలో అండి, నేను చాలా రోజుల ఒక్కదాన్ని జర్నీ చేస్తున్నానండి. నాకైతే నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయన్నమాట. ఎక్కడికో కాదు, మా చెల్లె దగ్గరికి వెళ్తున్నాను. అంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు రెగ్యులర్గా మెట్రో కార్డు తీసుకొని బయటకు వెళ్ళడం కానీ కాలేజ్కి వెళ్ళడం కానీ చేస్తుండే. ఇప్పుడు ఒక్కదాన్ని చేస్తుంటే నాకు ఆ డేస్ అన్ని గుర్తొచ్చాయన్నమాట. పెళ్ళయ్యాక ఒక్కదాన్ని వెళ్ళడం చాలా రేర్ అనమాట. ఎప్పుడు మా ఆయన ఉంటాడు. పిల్లలు ఉంటున్నాం కదా, మాక్సిమం ఇద్దరం వెళ్తున్నాం కదా, పిల్లల్ని పట్టుకోవడం కష్టం కదా. మా చెల్లె దగ్గరికి వెళ్తున్నా. అసలు యాక్చువల్గా సిస్టర్స్ అంటే బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేస్తే థెరపీ లెక్క ఉంటుంది, మంచిగా కొంచెం రిలీఫ్ ఉంటుంది, స్ట్రెస్ మొత్తం పోతుంది. నాకైతే షీఈ్ మై బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో అట్లా కొంచెం దాంట్లో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నా. వాళ్ళ ఇంటి దగ్గర దాకా మెట్రో ఉండదు. సో మెట్రో దిగేసి మళ్ళీ ర్యాపిడో తీసుకొని వెళ్తుండే. ఇక్కడ చూస్తే మధ్యలో బిల్డింగ్స్ అనిపిస్తున్నాయి. ఎక్కడ చూసినా ఇంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి మన దగ్గర. అసలు సిటీలో ఎట్లుంటారో అనిపిస్తుంది నాకు. అంత పైనుంచి చూసి అయితే నాకైతే కళ్ళు తిరుగుతుందండి. ఉండేటోళ్ళు ఎట్లుంటారో కదా అంత పైనుంచి చూస్తే అయితే. మా చెల్లెవారి ఇంట్లో లెమన్ చెట్టు ఉంటుంది. సో నేను వచ్చేటప్పుడు లెమన్స్ తీసుకొని వస్తున్నాను అనమాట. ఆల్రెడీ వెళ్ళినా కొంచెం టైం స్పెండ్ చేసిన, ఈవినింగ్ అలా రిటర్న్ అయిపోయాను అనమాట. పిల్లలు లేసేసరికి పిల్లలు పడుకున్నారు, వెళ్ళినా పిల్లలు లేసేసరికి వద్దామని చెప్పేసి. నా దృష్టిలో లగ్జరీ అంటే ఇట్లా మనకి ఏది కావాలంటే అట్లా వెళ్ళి తెంపుకొని రావాలి, అది నా దృష్టిలో లగ్జరీ. అంతకుముందు కాలేజీకి వెళ్తుంటే రెగ్యులర్ ఇట్లా హెడ్సెట్ పెట్టుకొని వెళ్తుండే, మంచి పాటలు వినుకుంటూ. నాకు ఇష్టమైన సింగర్ మేల్ వచ్చేసి యేసుదాస్ గారు, ఫీమేల్ వచ్చేసి చిత్రమ్మ. మీరు కాలేజ్ డిస్టెన్స్లో కౌంట్ చేస్తుండే 6 సాంగ్స్ వస్తే కాలేజ్ వస్తుంది. అట్లా మీరు అట్లేనా?